ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త అందుతోంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రస్తుతం చర్చించబోతున్నారు వీరు. సో మంగళగిరిలో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల అధికారులు విభజన అంశాలపై చాలా కాలం తర్వాత సీఎస్ల భేటీ ఇది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఈ మీటింగ్ ఉంటుంది. రెండు రాష్ట్రాల ఉద్యోగుల పరస్పర బదిలీలు, షెడ్యూల్ 9 and 10 లోని అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నారు. విభజన చట్టంలో 9వ షెడ్యూల్ కింద 91 సంస్థలు, 10వ షెడ్యూల్ కింద 142 సంస్థలున్నాయి. వీటికి సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపకాలు ఎలా అనేది తేల్చబోతున్నారు. అప్పట్లో కేంద్రం నియమించిన కమిటీ కొన్ని పరిష్కార మార్గాల్ని సూచించినా కొన్నిటిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు మరికొన్ని కార్పొరేషన్ల వివాదాలు కూడా పరిష్కారం కావాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు, విదేశీ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, పంపకాల లాంటివి క్లియర్ చేయాలి. ఉద్యోగుల విభజన అంశం కూడా తేలాల్సి ఉండడంతో వీటిపై కీలకంగా చర్చించబోతున్నారు.